సో హాయ్ హలో దోస్తులు, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు వీడియోలో నేను బేసికల్గా ఈ రెండు సినిమాలు గేమ్ చేంజర్ అయినా కానీ మన పుష్ప 2 అయినా కానీ ఇవి రెండు నేను కంపేర్ చేయదలుచుకోలేదు. అంటే ఏ విధంగా అంటే ఈ సినిమాని ఆ సినిమాని రెండు సినిమాల్ని పోల్చాలన్న ఉద్దేశం నాది కాదు. బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు సో కాల్డ్ డైరెక్టర్స్ వాళ్ళు ఒక కథ రాసుకొని వాళ్ళ చేతిలో ఒక బిగ్గెస్ట్ స్టార్ క్యాస్టింగ్ని పెట్టుకొని వీళ్ళు ప్రొడ్యూసర్కి చేస్తున్న అంటే ప్రొడ్యూసర్కి ఏ రకంగా వీళ్ళు రిస్క్లో పెడుతున్నారు, మరి సినిమా అటు అయితే పరిస్థితి ఏంటి? ఇవాళ ఇండస్ట్రీలో మీలాంటి పెద్ద డైరెక్టర్లు మూడు సంవత్సరాలు సినిమా చేయడం వల్ల మిగతా కొత్త డైరెక్టర్స్ కానీ అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ రోడ్ల మీద ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అంటే యాక్టర్లు తీసుకున్న రెమ్యునరేషన్ అనేది అదొక సపరేట్ టాపిక్, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ నేనేమంటున్నా అంటే ఇవాళ పుష్ప అనే సినిమా 3 సంవత్సరాల నుండి చేసినప్పటికీ కూడా అది బ్లాక్ బాస్టర్ అయ్యి 1800 కోట్లు స్టిల్ ఆన్ రన్నింగ్ తోని నుంచొని ఉన్నది ఇప్పుడు ఈరోజు. అట్లనే 3 సంవత్సరాల టైం తీసుకొని గేమ్ చేంజర్ అనే సినిమా శంకర్ గారి దర్శకత్వంలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో 3 సంవత్సరాలు మళ్ళీ టైం తీసుకుని ఒక డిజాస్టర్ టాక్తోని ఉన్నది. అఫ్కోర్స్ అంటారు భయ్ చాలామంది సినిమా బ్రహ్మాండంగా ఉంది, మంచి చెప్తే మీకు అర్థం కాదా, మీకు నచ్చదా, మీరు గుట్కాలు పానపరాకులు వేసుకునేటోడు గంధపు చెక్కలు అమ్ముకునేటోంది ఎర్రచంద్రం అమ్ముకునేటువంటి సినిమాలు చూస్తారు, కానీ గిసొంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేయరు, సినిమా ఎరేడ బాగాలేదు అని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఒక రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక చిన్న విషయం చెప్తా. ఇది ఎవరు ఏ సినిమా తీయదలుచుకున్నా వాళ్ళందరికీ వర్తిస్తుంది. రేపు పొద్దున ఏ సినిమా తీసినా కూడా ఒక మనిషి వాడి కష్టార్జితంలోన ఒక 150 రూపాయలో 100 రూపాయలో వాడు థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కొని వాడు ఆడ కూర్చున్నాడంటే వాళ్ళ అభిమాన స్టార్ని చూసుకోవడానికి వచ్చేది ఫస్ట్ రీజన్. అయితే సెకండ్ రీజన్ ఏముంటుంది తెలుసా? ఎంటర్టైన్మెంట్. ఎంత నవ్వుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు, ఎంత పాటలకి ఎంజాయ్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఏ సీన్లు వచ్చినప్పుడు చాలా ఇంటెన్స్గా ఫీల్ అవుతున్నాడు, సినిమాని ఎమోషనల్గా అతనికి అతను ఎంత రిలేట్ చేసుకోగలుగుతున్నాడు అనే విషయాల మీదనే ఆ టికెట్ పెట్టి వచ్చే ఎవరైతే సగటు జనం ఉన్నాడో వాళ్ళు కోరుకునేది అదే సినిమాలో, జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. మీరు నీతులు చెప్పదలుచుకుంటే సినిమాలో ఉన్న క్యారెక్టరు ఒకటి ప్రూవ్ చేసి, అంటే ఒక విధానాన్ని ప్రూవ్ చేసి అది ఆయన ఇంటర్లింక్ లైఫ్, ఆయన పర్సనల్ లైఫ్కి ఇంటర్లింక్ చేసుకొని మనల్ని కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలాగా చేసి చివరాఖరిలో నీతి చెప్పమను వింటాం. ఏమంటే శంకర్ గారు రాసిన సినిమాలు అన్నీ అలాగే ఉండే కదా. ఇప్పుడు ఒకే ఒక్కడు కావచ్చు, భారతీయుడు కావచ్చు, అపరిచితుడు, అంటే హీరో పర్సనల్ లైఫ్లో జరిగిన దాన్ని మొత్తం తీసుకొచ్చి సొసైటీ మీద చూపించి ఒక క్లైమాక్స్లో ఇది పరిస్థితి అని ఒక నీతి కనిపిస్తూ ఉంటుంది, చూపిస్తూ, అంటే హీరో పర్సనల్ క్యారెక్టర్ త్రూ పోతూ ఉంటుంది మెసేజ్ అనేది. ఇవాళ మీరు పెద్ద డిజాస్టర్కి ఒకే ఒక కారణం ఏంటో చెప్పనా? గేమ్ చేంజర్ అనే సినిమాకి మీరు ఐఏఎస్ మినిస్టర్లు, సీఎం వీళ్ళ పదవులకి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఏ టయానికి వీళ్ళు ఎట్లా రూల్స్ మార్చేయచ్చు అనే చెత్త చూపించడం బట్టి ఇప్పుడు హీరోకి విలన్కి ఒక కాన్ఫ్లిక్ట్ రేజ్ అయిందండి. హీరోకి మెయిన్ మా క్యారెక్టర్స్కి ఈ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఐఏఎస్ అయిన దగ్గర నుంచి ఒక పెంట అనేది ఒక కాన్ఫ్లిక్ట్ అనేది రేజ్ చేసి పెట్టారు. ఇప్పుడు ఆ రేజ్ చేసి పెట్టినప్పుడు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కానీ ఇవన్నీ సగటు ఆడియన్కి ఏం అవసరం ఉంటుంది మీరు చెప్పండి? నార్మల్గా పోనైనా ఆ ఆడియన్ ఎవరైతే ఉన్నారో, ఓహో మీరు ఇట్లా సడన్గా రూల్ చేంజ్ చేసేసి ఈ రూల్ చేంజ్ని కాస్త గేమ్ చేంజర్ అనుకున్నాము, ఓహో మొత్తం సినిమాని ఏదో మార్చేసి గేమ్ చేంజర్. ఇప్పుడు రేస్ గుర్రం సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీకు చెప్తున్నా క్లారిటీ ఉంటుంది కాబట్టి. రేస్ గుర్రం సినిమాలోన నార్మల్ క్యాండిడేట్
సడన్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏదో అయిపోయి సడన్గా విలన్ ముందుకు వచ్చి నుంచుంటే ఏంద్రా అంటే పోసాని కృష్ణమూర్తికి ఒక బిస్కెట్ వేసేసి అయిపోతాడు. ఏదో వన్ డే సీఎం లాగా వన్ డే పోలీస్ ఆఫీసర్ ఏదో అయిపోతాడు. ఎంటర్టైన్మెంట్గా కామెడీగా అది అయిపోయింది. మరి దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు జనాలు చూసి. మరి ఎందుకంటే నువ్వు ఎటకారం చేస్తూ అయ్యావా, ఐపీఎస్ ఆఫీసర్ ఎట్ట అయ్యావా అనేది అది అనవసరం జనాలకి. ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూస్తారు. మీరు ఆ దృష్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్కి ఇంకో ఐపీఎస్ ఆఫీసర్కి సినిమా నచ్చొచ్చండి, కానీ అట్లా అని చెప్పి రిక్షా దొక్కేవాడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేడు కదా. మీ టికెట్లు కొని చూసే జనాలందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోయి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని ఆ రూల్ ప్రకారం వాళ్ళు ఏం చేయగలరో తెలుసుకుంటే వీడికి ఏం ఊకాడతా హే, వీడికి ఏం ఊడిపోద్ది, ఏం లాభం వచ్చుద్ది, వీడికి ఏం ఎంటర్టైన్ అవుతాడు వీడు. పుష్ప ఎందుకు 1800 కోట్లు వచ్చిందండి మీరే చెప్పండి. మరి దాంట్లో ఎంటర్టైన్మెంట్ కాకుండా ఏముంది? మరి హై వోల్టేజ్ సీన్లు తప్ప ఏమున్నాయి? కన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్లే ఉన్నాయి కదా దాంట్లో. ఇప్పుడు పుష్ప అనేది ఎంటర్టైన్ చేయగలిగింది. లేడీస్ మీద ఉన్న ఇమ్మెన్స్ రెస్పెక్ట్, పుష్పరాజ్ ఎట్లా, ఆయన క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది, ఆయన ఎదుగుదల ఎట్లా ఉంది, దొంగతనం చేశాడా, బోకేవరాలు చేశాడా, ఏం చేశాడా పక్కన పెట్టండి. ఎండ్ ఆఫ్ ద డే పుష్ప అనే సినిమా ఎంటర్టైన్ చేయగలిగింది. 3 సంవత్సరాల కొలది తీసినప్పటికీ కూడా, కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా జనాల్ని ఎంటర్టైన్ చేయడం బట్టే ఇలా పుష్పరాజ్ నుంచొని ఉన్నది. ఇలా ఎంటర్టైన్ చేయలేకపోవడం వల్లే గేమ్ చేంజర్ పండుకొని ఉన్నది. ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతే సినిమాలు షెడ్కి దెంగేస్తాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒక విషయం నేను క్లియర్గా ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి కూడా నేను మాట్లాడదలుచుకున్న ఏంటంటే, కోట్లు మీరు గుమ్మరించే ముందు, మీరు డైరెక్టర్ని నమ్మి అడిగేసే ముందు మీరు ఒక బలమైన రైటర్స్ని మీ దగ్గర పెట్టుకోవాలి. ఒక బ్రహ్మాండమైన కొత్త న్యూ టాలెంట్, న్యూ జనరేషన్ డైరెక్టర్స్ని తీసుకొచ్చుకొని మీ దగ్గర పెట్టుకొని ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ రైటింగ్ కానీ, ఆ కథ విధానం కానీ ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంది, వన్స్ మనం ఆ రైటింగ్ అనేది తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత అది వర్క్ అవుతుందా లేదా అనేది మీకు ముందు ప్రీ ప్రొడక్షన్లోనే తెలిస్తేనే దానికి మీరు బడ్జెట్ పెట్టుకోండి. లేదా మీరు డైరెక్టర్ నమ్మేసి ఏదో పీకేస్తాడు, పొడి చేస్తాడు, బొచ్చ ఇద్దని చెప్పి మీరు ముందుకెళ్తే మాత్రం ఇలా గేమ్ చేంజర్ లాంటి రిజల్టులు రేపు పొద్దున చాలా రాబోతాయి. వస్తే పాపం ఫ్యాన్స్ కూడా వాళ్ళ స్టార్ని వాళ్ళు 3 సంవత్సరాలు బిస్కెట్ చేసుకున్నట్టే. ఇలా RRR తర్వాత రామ్ చరణ్ భయ్య 2-3 సంవత్సరాలకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యాన్స్కి అనేది ఒక ఐ ఫీస్ట్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయారు. 100కి 100% ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ గేమ్ చేంజర్. నేను అదే చెప్తున్నా కదండి. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద ఏమంటారు సివిల్స్ రాసి పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళందరికీ మంచిగా ఎక్కొచ్చండి సినిమా. అది ఎదిరా పవర్ అంటే అని ఉండొచ్చండి. కానీ అట్టట్ట చదువు రానోళ్ళు, అంత హై ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు, సర్వసాధారణమైన టీచర్లు అయినా ఎవరైనా సరే సివిల్స్కి ప్రిపేర్ అయి కూర్చున్నట్టు వాళ్ళు తప్ప మిగతా సర్వసాధారణ జనాలకి గీసొంటి సినిమాలు ఎక్కవు. ఎంటర్టైన్మెంట్ ఫ్లా, ఎట్ ద సేమ్ టైం నీతులు చెప్పకండి. సినిమా అనేది నీతులు చెప్పడానికి కాదు. మన రాజమౌళి సార్ కూడా చాలా విషయాల్లో చాలా దగ్గర చెప్పారు, నేను సినిమా అనేది మెసేజ్ ఇవ్వడానికి నేను చెయ్యను అని క్లియర్గా చెప్పారు. ఎందుకంటే తీసుకోరండి జనాలు. నా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళే 1000 మంది 1000 సలహాలు దింగుతారు రోజు. నాకు 1000 మంది 1000 సలహాలు చెప్తారు. ఫ్రీగా వచ్చే సలహాలు ఏ ఎదవన్నా చెప్తాడు వచ్చి. ఇప్పుడు టికెట్ తీసుకొని వచ్చి కూర్చొని కూడా మీ సలహాలు నేను వినాలంటే ఎంత విరక్తి వస్తుంది. కొంచెం బుర్రలో కోపిట్ సెన్స్ పెట్టుకోండి. ఈసారి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమానే బ్లాక్ బాస్టర్గా నిలిచింది ఈ డాకు మహారాజు గేమ్ చేంజర్కి మించి. ఎందుకంటే కంప్లీట్ ఎంటర్టైనర్ అండి. సొల్లు మెసేజ్లు ఇవ్వరు, ఇస్తే ఇచ్చారు, లాస్ట్లో మెసేజ్ ఉంటుందేమో చిన్నది, బట్ ఎంటర్టైన్ చేస్తూ వెళ్ళి శివరాకర్ ఒక చిన్న మెసేజ్ ఇచ్చేసారు. బట్ స్టిల్ చెప్తున్నా వినండి, ఎంటర్టైన్మెంట్ ఇప్పటికీ జనాలు కోరుకుంటున్నారు. ఆ కామెడీ కోరుకుంటున్నారు, ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు, ఆ సెంటిమెంట్ కోరుకుంటున్నారు, ఎమోషనల్ ట్రాక్స్ కోరుకుంటున్నారు, మంచి మంచి పాటలు కోరుకుంటున్నారు. మీరు తీయలేకపోతున్నారు కదా. మీరు కథ అని వెళ్ళినప్పుడు కనీసం కథన్న రాసుకుంటారా? లేదు. నీతులు చెప్పకండి. నీతులు చెప్పితే మీ గోతులు మీరే తవ్వుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు నా లైవ్ చూస్తే, నిన్న జరిగిన లైవ్ అంటున్నా, నిన్న చిన్న ఇంటర్వ్యూ టైప్లో ప్లాన్ చేసినా, మీరు అది చూస్తే మీరు క్లియర్గా మేము ఇన్డెప్త్ సినిమాల గురించి మాట్లాడేసినాం. ఇలా పుష్పరాజ్ని
కొట్టలేకపోయిన గేమ్ చేంజర్ అని నేను అంటాను. నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు బయట నాకు తెలిసి ఇప్పుడు ఈ ఫ్యాన్ వారో మెగా ఫ్యాన్ వారో అల్లు అర్జున్ ఏం నడుస్తుందో నాకు తెలియదు. నేను ఇవి పట్టించుకోను. నేను హీరోని హీరో లెక్కనే చూస్తా, సినిమాని సినిమా లెక్కనే చూస్తా. ఎండ్ ఆఫ్ ది డే సినిమాలు కూడా నేను ఇదే చెప్తున్నా, ఫస్ట్ చెప్పిన పాయింట్, సినిమాలు కంపేర్ చేయట్లే. గేమ్ చేంజర్ కథ కదే, పుష్ప కథనే, సపరేట్ దేనికదే సపరేట్ జానర్లు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే మిస్ అయిన విషయాల గురించి నేను చెప్తున్నా. పుష్ప అనేది ఎంటర్టైన్మెంట్ జానర్లో ఎంటర్టైన్ చేస్తూ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి తీసుకొని వెళ్ళింది. బట్ గేమ్ చేంజర్లో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది సంకాన ఆకిపోయి గుడిసి మరి అది ఎవరి మిస్టేకు, ఎవరెవరు ఏళ్ళు పెట్టి దాన్ని చేంజ్లు చేశారు, ఎవరు ఏం కుట్ర పన్నారు, కంప్లీట్గా శంకర్ గారికి ఫ్రీడమ్ లేదా, ఈ చెత్త సాధారణం అంతా ఇవ్వనికి అక్కర్లేదు. ఎండ్ ఆఫ్ ది డే బయటకు వచ్చిన తర్వాత టికెట్ కొని వచ్చి కూర్చున్నప్పుడు నీ సినిమా, డైరెక్టర్ శంకర్ గారి సినిమా, రామ్ చరణ్ భయ్య సినిమా అని చెప్పి వచ్చి కూర్చొని చూస్తాం. కానీ ఎవడేం చేంజ్లు చేశాడు అనేది ఆడియన్కి అవసరం లేదు. అసలు అది లీస్ట్ బాదర్డ్ కూడా. మీ సొల్లు మెసేజ్లు వినడానికి సినిమాకి ప్రేక్షకుడు రాడు. మీరు ఇది మైండ్లో పెట్టుకోండి. నేను ఏదో మెసేజ్ చెప్తాను అంటే చెప్పండి. చివరాఖరిలో సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ ఫార్మేట్లో తీసుకెళ్ళి చివరాఖరిలో చెప్పండి. ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్సులు 100% ఉంటాయి. కానీ నీతులే చెప్పదలుచుకున్నాం, క్లాసులే పీకదలుచుకున్నాం అని మీరు అనుకుంటే అది మీ దరిద్ర భ్రమ ఇద్దండి. ఈ గేమ్ చేంజర్ని అసలు కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే సీన్లో కూడా చాలా చెత్త ఉంది. ఏ లవర్లు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోమని చెప్పి బాయ్ ఫ్రెండ్లకు చెప్పరు. అక్కడ చెప్పినా ఆ తమాషా కిందనే పోతుంది. కానీ ఏ మొగోడు కూడా గంతగానం సీరియస్ తీసుకోరు. మీరు చాలా సర్వసాధారణంగా అసలు బేసిక్గా హీరో క్యారెక్టరైజేషనే ఆ కాలేజీలో ఏం చేసి వస్తాడో తెలియదు, ఏం చేస్తుండో తెలియదు, ఏ 3rd grade స్టూడెంటో కూడా తెలియదు. ఈమె ఐఏఎస్ అయిపోనగా దనదన అయిపోతాడంట. చెవులో ఉన్నాయి పెద్ద చెవులు, కానీ ఏది పడితే అది పెట్టాలని ఇరికిచ్చేయకండి. ఇవాళ అదే మెగా ఫ్యామిలీస్ నుంచి రామ్ చరణ్ భయ్య, మన అల్లు అర్జున్ భయ్య, వీళ్ళిద్దరిలో 3 సంవత్సరాలు తీసుకున్నారు. పెద్ద డైరెక్టర్లు గట్టిగా మాట్లాడితే మన సుకుమార్ భయ్య కంటే కూడా శంకర్ సారు సీనియర్ మోస్ట్ డైరెక్టరు. అప్పటికే తోపు సినిమాలు తీసిన ఆయన, ఓ రేంజ్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ వాడే అతను. మరి ఆయన ఏడకొచ్చిండు, మరి ఇప్పుడు సుకుమార్ సార్ ఏడకొచ్చిండు అనేది జనాలు అర్థం చేసుకోవాలా, జనాలకు అర్థం కావాలా. ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు అనేది డైరెక్టర్లకు అర్థం కావాలా, ఇప్పుడు రాసే రైటర్లకు కూడా అర్థం కావాలా. సో ఇది మీరు మతికిలో పెట్టుకుంటారని నేను 100% ఆశిస్తున్నాను. అండ్ రైటింగ్ కొత్త రైటర్స్ని మీరు ఎంకరేజ్ చేయాలి, కొత్త రైటర్స్ని తీసుకొని రావాలి. అప్పుడే సినిమాకి కూడా కొత్త ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎంతసేపు ఇదే రుద్దురాతురు చేయాలన్నా కూడా బోర్ కొట్టేస్తుంది. ఇంకొన్ని రోజులు పోతే ఇంత థియేటర్ రావడం బంద్ చేస్తే అడుగు తినే పరిస్థితికి వస్తుంది TFI. సో ఆ పరిస్థితికి రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ ఒక విషయం నేను చెప్పాలనుకునేది ఏంటంటే, సుకుమార్ సారు పాపం మొన్న దాంట్లో సినిమా తీయొద్దని అనుకుంటున్నా అన్న మాట తూలిండి ఆయన బయట నుంచి. ఎందుకు వచ్చిందంటే మనం పెట్టే బాధలు, ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేసి మన అల్లు అర్జున్ భయ్యకి ఇదంతా చేసి బట్టికి వచ్చింది. అదే జనం కొంతమంది ఏమంటున్నారంటే అసలు యాక్టింగే రాదు, ఈయనెట్లా గ్లోబల్ స్టార్ అయినా. భయ్యా ఇదే సుకుమార్ సార్ రంగస్థలం తీసినప్పుడు రంగస్థలంలో మరి రామ్ చరణ్ అన్న చేసిన పర్ఫార్మెన్స్ చూసిన ఏ మనిషి అయినా కూడా రామ్ చరణ్ భయ్య పర్ఫార్మర్ కాదని ఏ పిచ్చి కుక్కలు కూడా మాట్లాడు. కానీ అట్లా మాట్లాడుతున్నారంటే ఒకటి మీకు సినిమా తెలియకపోయి ఉండాలి, ఇంకొకటి యాక్టింగ్ అంటే ఏందో మీకు బొచ్చన్నా తెలియకపోయి ఉండాలి. అంటే అది 100% ఫ్యాక్ట్. అది సుకుమార్ సార్ తీసిన రంగస్థలం మన రామ్ చరణ్ సార్తో తీసినప్పుడు రామ్ చరణ్ భయ్య ఏ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసిండు అనేది జనాలు కళ్ళతో సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు. మరి ఆయన యాక్టర్ కాదనేట వాళ్ళందరికీ మరి మీరు కళ్ళతో చూసిర్రా, మరి వేరే పార్ట్స్ ఏమైనా ఓపెన్ చేసుకొని చూసిర్రా అనేది మీకు తెలవాలి, మీ మనసుకు తెలవాలి. సో ఒక గ్రేట్ పర్ఫార్మర్ రామ్ చరణ్ గారు లాంటి స్టార్ని చేతిలో పెట్టుకొని ఈరోజు శంకర్ సారు దేనికి కాంప్రమైజ్ అయ్యిండు, ఎందుకు అయ్యిండు, ఏంది అనేది మనకు అనవసరం. కానీ ఒక డిజాస్టర్ తీసి రామ్ చరణ్ భయ్య లైఫ్లో ఒక బ్లాక్ మార్క్ లాంటిది సినిమా పెట్టి చచ్చారు. అదైతే 100% ఫ్యాక్ట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.